హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు పెవిలియన్. ఇంకా మన మ్యాచ్కి వచ్చేసినాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఈ 2-3 రోజుల నుంచి ప్రతి మ్యాచ్ చూసుకుంటే ఏదో మన కోసం వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టు ఆడినట్టు అనిపిస్తుంది. ఇన్ని మ్యాచ్లు అయినాయి, మనం అదే పొజిషన్లో ఉన్నాం. ప్రతి మ్యాచ్ మన ఎస్ఆర్హెచ్కి హెల్ప్ అయ్యేటట్టే ఉంది. ఇంతగానో మనకి ఏమంటారు ఛాన్స్ వస్తుంది, లక్ మన సైడ్ అంటే ఈసారి కప్పు మనదేనని అనిపిస్తుంది. కప్పు మీద కాదు, ముందు ఈ 2 మ్యాచ్లు గెలవాలని నా అభిప్రాయం. అది కప్పు తర్వాత సంగతి. ముందు ప్లే ఆఫ్స్ పోయి అక్కడే ప్రూవ్ చేసుకోవాల్సిన పని ఉంది. కానీ ఇప్పుడైతే ముందు సిఎస్కే మీద. 2 మ్యాచ్లు కూడా కాదురా, ఒక్క మ్యాచ్ ఫస్ట్ అయితే గెలిస్తే సిఎస్కే మీద, ఆర్సీబీ మీద అటు ఇటు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న ఫామ్ తోని అది ఏమవుతుందో తెలియదు. ఫస్ట్ ఇమ్మీడియట్ గా సిఎస్కే మీద గెలవాలి. ఒక ఫామ్ కాదు, ఎక్కడ లేనంత లక్ కూడా కలిసి వచ్చింది. పిచ్చిగా ఉంది వాళ్ళకి లక్. మనకు కూడా లక్ కలిసి వస్తుంది. మిగతా టీంలన్నీ మనకు హెల్ప్ చేస్తున్నట్టే ఉన్నాయి. అట్లా కాదు, ఆర్సీబీకి ఇంకా కొంచెం వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద లక్ కలిసి వస్తుంది. నువ్వు అంత టాప్ ఆర్డర్ మొత్తం పడిపోయినా కృణాల్ పాండే హాఫ్ సెంచరీస్ గెలిపించాడు అంటే మరి అది కాదా? కృణాల్ పాండే కొట్టుడేంద్రా. అయ్యే సరే లే, అది వదిలేసి మన మ్యాచ్ గురించి మాట్లాడదాం. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఏంది ఇప్పుడు? సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ 100కి 150% గెలుస్తుంది. ఎందుకనంటే నా దగ్గర 2-3 రీజన్స్ ఉన్నాయి. చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ మెయిన్ ప్లేయర్ జేమీ ఓవర్టన్ వెళ్ళిపోయాడు ఇంజురీతోని. ఎవరో కొత్త వాళ్ళని తీసుకున్నాడు, ఆ పేరు కూడా నాకు నోరు తిరగట్లేదు. ఆ ప్లేయర్ ఏం ఆడాడు. కాకపోతే నా గట్ ఫీలింగ్ ధోని గెట్ బ్యాక్ అవుతాడు, మన మ్యాచ్తోని వస్తాడు అని నేను అనుకుంటున్నా. ఒక్క మ్యాచ్ అన్న ఈ సీజన్లో ఆడతాడు. లాస్ట్ మ్యాచ్ వరకు పోతారో తెలియదు, ఎందుకంటే ఇదే లాస్ట్ మ్యాచ్ అనుకుంటా సిఎస్కేకి. లేదు, చెపాక్లో లాస్ట్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ధోని ఆడే ఛాన్స్ అయితే ఉంది. సో ఎస్ఆర్హెచ్ పక్కా విన్ సిఎస్కేది. ఆ విన్ ఏదో నిజంగా కొంచెం మరీ అత్యాశ కాకపోతే ఆ విన్ ఏదో ఇంకొంచెం బెటర్ విన్ అయితే ఇంకా రన్ రేట్ కొంచెం బెటర్ వెళ్ళిపోతుంది అనేది నా పాయింట్. నీకేమో అంత 150% కాన్ఫిడెన్స్ ఉంది, కానీ నాకు మరీ అంత కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే ఒకటి చెన్నై పిచ్, మన వాళ్ళు స్లో పిచ్ల మీద ఎట్లా కొలాప్స్ అయ్యారో చూసినాం ఆల్రెడీ. ఇంతకుముందు పోయిన మ్యాచ్లో కానీ, కేకేఆర్ మ్యాచ్లో కానీ, మనం ఎల్ఎస్జీతో ఉన్న హైదరాబాద్ పిచ్లో కానీ, అది మనం వాళ్ళని డిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఓకే, కానీ మనం కూడా డిస్ట్రిక్ట్ అయిపోతున్నాం. సో నాకు అదొక పెద్ద భయం పట్టుకుంది. కానీ స్టిల్ ఐ వాంట్ ఇట్ టు విన్, బట్ నేను నా ఫింగర్స్ క్రాస్ చేసి పెట్టుకుంటా మ్యాచ్ అంతా. ఏమవ్వదు, ఒక్క మ్యాచ్ పడిపోతారు ఎస్ఆర్హెచ్ అంతే. నెక్స్ట్ మ్యాచ్ చూడు, నితీష్ క్లాస్ అని ఇద్దరు మాత్రం కుమ్మ అవతల పడేస్తారు చెన్నై వాళ్ళని. ఈసారి డబుల్ కొడుతున్నాం చెన్నై మీద. ఆల్రెడీ ఒకసారి విన్ అయినాం, డబుల్ చెన్నై మీద. మీరేమంటారు? మీరు కూడా కామెంట్లో చెప్పండి. చెన్నైని కొట్టి పడేసి మన వాళ్ళు టాప్ 3లో స్టిక్ అయిపోయి కూర్చోవాలి. లాస్ట్ మ్యాచ్ కూడా ఎంతో కొంత లక్క కలిసి వస్తే లాస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే మాత్రం టాప్ 2 వెళ్ళడానికి ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. అది వెళ్ళాలంటే ఆర్సీబీ పంజాబ్ మీద ఓడిపోవాలి. అది మనకి ఎట్లా తెలుసా, ఎవరు గెలిచినా మనకు ప్రాబ్లం అవుతుంది. అవును, ఆర్సీబీ గెలిచినా టాప్ లో సిట్ అయిపోతుంది. పంజాబ్ గెలిస్తే ఇంకా మనం కిందికి దోసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మనకి ఆర్ఆర్ ఉంది, ఆర్ఆర్కి ఒక మ్యాచ్ తక్కువైంది. ఆర్ఆర్ 3 మ్యాచ్లు ఇంకా అది వాళ్ళు మెల్లగా సైలెంట్ కిల్లర్ లాగా వచ్చింది అనుకో. దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏందో సార్ నేను అనుకోవడం, పంజాబ్ మీద ఆర్సీబీ గెలవాలి. పోతే పోనీ మనం అట్లీస్ట్ టాప్ 4 అన్న మనకు ఏమంటారు గ్యారంటీ ఉంటుంది. పంజాబ్ గెలిచిందంటే ఇటు ఆర్ఆర్ కూడా గెలిచిందంటే ఈ 2 వచ్చినాయంటే మనల్ని కిందికి తొక్కేస్తారు. మనం గెలవాలి, గెలిస్తే ఇప్పుడు మనం ఇక అయిపోయింది, వేరే టీంల మీద ఆధారపడే స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఏదైతుందో వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్రతి 7 మ్యాచ్లలో 6 మ్యాచ్లు గెలిచిన కాన్ఫిడెన్స్ ఏందో అది మళ్ళీ తీసుకొచ్చి చెన్నై మీద, ఆర్సీబీ మీద 2 మీద గెలుస్తున్నాం, గెలవాలి, మనం టాప్లో ఉంటున్నాం ఫిక్స్. చెన్నై మ్యాచ్లో వాళ్ళ టీం నుంచి ఎవరు స్టాండ్అవుట్ ప్లేయర్స్? ఒక బ్యాట్స్మెన్, ఒక బౌలర్. బ్యాట్స్మెన్ కార్తిక్ శర్మ. ఓకే. బౌలర్ లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి మంచి పీక్ ఫామ్లో ఉన్నాడు. బౌలర్ నాకు తెలిసి స్పెన్సర్ జాన్సన్ అనుకుంటున్నా. ఓకే. మన దగ్గర నుంచి ఎస్ఆర్హెచ్ నుంచి స్టాండ్అవుట్ ప్లేయర్ ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ అవుతాడు చెన్నై మీద. అండ్ బౌలర్ వచ్చేసి సకిబ్ హుసేన్. నాకు బౌలర్ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే స్లో బౌలర్. స్లో పిచ్ ఉండదో సెకండరీ, ఎందుకంటే చెన్నై పిచ్ మీద కూడా 200 కొడుతున్నాడు. సో ఇది సంగతి. నాకు మన దాంట్లో ప్యాట్ కమిన్స్ విజృంభిస్తాడు ఈసారి పక్కా బౌలింగ్లో. నాకు తెలిసి పవర్ ప్లేలో మంచి స్కోర్ తక్కువ ఇచ్చేసి వికెట్ తీసుకుంటాను నాకు గట్టి. ఎందుకంటే వేరియేషన్స్, పిచ్ని బట్టి వేరియేషన్స్ వేయగలిగింది ప్యాట్ కమిన్స్ పక్కా. సో నేను ప్యాట్ అనుకుంటున్నా. అండ్ బ్యాటింగ్లో ఇషాన్ కిషన్. ఓకే, ఇషాన్ కిషన్ బాకీ ఉన్నాడు ఈ మధ్యన. మళ్ళీ ఇషాన్ కిషన్ గెట్ బ్యాక్ కావాలి. సో అది సంగతి.
మీరేమనుకుంటున్నారో మీరు కూడా కమెంట్ చేయండి. సిఎస్కే వర్సెస్ ఇషానా ట్రావిస్ హెడ్డా చెప్పండి మీరే. మీకు ఎవరు బెస్ట్ ప్లేయర్ అనిపిస్తున్నారు, ఎవరు ఈ మ్యాచ్లో స్టాండౌట్ ప్లేయర్ అవుతారో మీరు కూడా కమెంట్ చేయండి. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. విన్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చలో బాయ్ ఎవ్రీవన్.